నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు చిక్కడపల్లి సిటీ లైబ్రరీ నుంచి వేలాదిగా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మన ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ దగ్గర కొన్ని వేలాది మంది గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా వచ్చి పెద్ద మొత్తంలో నిరసన చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు కొన్ని వేలాది మంది బయటకు వచ్చారు. ఎంత దూరం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీకు అంతా చూపిస్తాను. మీరు చూడొచ్చండి, ఇక్కడ కూడా అట్లా నిలబడ్డారు లైన్లో, ఇదంతా కూడా లైన్లో నిలబడ్డారు. ఇక్కడ మీకు కొంచెం ఇక్కడ రాకపోతుంది, ఇట్లా చూపించుకుంటాం. ఇదంతా కూడా మీరు చూడొచ్చు, ఇదంతా కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి ఆస్పిరెంట్స్ తో ఇదంతా కూడా పెద్ద మొత్తంలో ఉంది. చాలా మంది అమ్మాయిలు కూడా వచ్చారు, చూడొచ్చు. మీరు మాట్లాడతారు ఎవరన్నా? మీరు ఆస్పిరెంటా? ఇదండి, చాలా మంది ఆస్పిరెంట్స్ రోడ్ల మీదకి వచ్చారు. మీరు చూడొచ్చు, కొన్ని వేలాది మంది వచ్చారు. మనందరం కూడా మాట్లాడిద్దాం, ప్రయత్నం చేద్దాం. ఏమైంది, ఎందుకోసం వచ్చారు, ఏం మాట్లాడతారు ఏమన్నా? చెప్పండి, ఏమైంది, ఎందుకోసం వచ్చారు ఇంత దూరం? మీరు అందరు ఆస్పిరెంట్సేనా? దేనికి అవుతుంది? మాట్లాడండి, ఎవరు మాట్లాడతారు? రాహుల్, చెప్పండి అన్న, ఎందుకు ఇంత వేల మంది మరి మనకి లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 2016లో వచ్చిందన్న. 2016కి ఇప్పటికి 8 సంవత్సరాలు. ఇప్పుడు ఇచ్చిన గ్రూప్ 2 ఉద్యోగాలు అంటే కొన్ని జోన్లలో ఎంఆర్ఓ జాబు అర్హులే లేదు, అంటే రాయడానికి అవకాశమే లేదు. వాళ్ళు అక్కడ పోస్టులు లేవు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 10 సార్లు అశోక్ నగర్కి వచ్చి అటు ఇటు పోకుండా పోసుకుంటూ కూడా మధ్యలో అశోక్ నగర్ ఆగిపోయి నీకు 2000 ఉద్యోగాలకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. ఇంకా 2000 ఏమైనాయి? ఇలాగ నేను రెచ్చగొట్టినాం, అందరం నీ వింటున్నాం. నేను మా ఫ్యామిలీ మొత్తం బీజేపీకి ఓటేస్తుంది, కానీ నేను ఒక్కసారి కాంగ్రెస్కి వేయించిన. ఎందుకు? మా గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందని. ఇప్పుడు ఏమైందన్నా అంటే పదవి వచ్చేదాకా ఒకలాగా, పదవి వచ్చిన తర్వాత ఒకలాగా. అందుకే మేము అడిగింది కూడా న్యాయబద్ధమైంది. ఆయన ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం, ఇంకేం అడగట్లేదు. ఆయన ఇచ్చిన హామీనే 2000 ఉద్యోగాలతో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. 2000 అదే మేము అడుగుతున్నాం, అంతే. అంతకుమించి మేమేమో అడగట్లేదు, ఆయన చెప్పిందే అడుగుతున్నాం. ఆయన ఏమంటారంటే మిమ్మల్ని రాజకీయ పార్టీలు నడిపిస్తున్నాయి. రాజకీయం ఎవరికి అవసరం అన్నా? మాకేమన్నా రాజకీయం ఉందా? 7 ఏళ్ళ నుంచి ఇక్కడ సంఘాలు నాకుతున్నాం ఒక్కొక్కరం. మాకు రాజకీయంతో సంబంధం ఏంది? ఎవరు ఉద్యోగాలు ఇస్తే వాడే మాకు గురువు, వాడే మాకు రాజకీయ నాయకుడు. కోచింగ్ సెంటర్లు వాళ్ళ డబ్బుల కోసం కూడా 100 కోట్ల బిజినెస్ కోసం చేస్తున్నారు. 100 కోట్ల బిజినెస్ అంటే అందరం కోచింగ్ సెంటర్లో పెట్టుకుంటాం కదా. 50,000 వచ్చే ఉద్యోగం ముందు మేము ఎందుకు చేసుకుంటాం? నేను కూడా కోచింగ్ సెంటర్ పెడతాను. ఇదండి, చాలా మంది పెద్ద మొత్తంలో చూపించవచ్చు. మీరు ఎవరైనా మాట్లాడతారా ఏంటి? రేవంత్ రెడ్డి నీకు ఎటువంటి అన్నా ఏం లేదు. నిన్న కూడా మనం మాట్లాడిన ఆల్రెడీ గ్రూప్ 2 ఎక్స్టెండ్ కావాలని కంపల్సరీ తెలుసా? గ్రూప్ 2 ఎక్స్టెండ్ కావాలి. అది పట్టించుకోకుండానే కంపల్సరీ గ్రూప్ 2 ఎక్స్టెండ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దేశ వాళ్ళు మా దగ్గర వచ్చినాయి, వాళ్ళకి ఇలాగో ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్ అవుతుంది. కాబట్టి మన గ్రూప్ 2 ఎక్స్టెండ్ చేయాలి, దాంట్లో సమస్య లేదు. మన ఇంకా విద్యార్థులు చాలా మంది వస్తారు, సంఘం వాళ్ళు కూడా వస్తారు, చాలా మంది వస్తున్నారు. కంపల్సరీ దానికైనా రైట్, ఆల్ ది బెస్ట్. మీరు నిజంగా రేవంత్ రెడ్డి నీకు ఎటువంటి అనుభవం లేకపోయినా డైరెక్ట్ సీఎం కూర్చొని కూర్చున్నావు. 10 ఏళ్ల నుంచి చదువుతా ఉన్నాం, మా బాధ నీకు తెలియదు. నువ్వు కూడా 10 సార్లు పోటీ చేసి గెలిచినప్పుడు నీకు ఆ బాధ తెలుస్తుంది, నిరుద్యోగుల బాధ అనేది. నువ్వు అర్థం చేసుకొని గ్రూప్ 2 అనేది డిసెంబర్లో, గ్రూప్ 3 నవంబర్ రాహుల్ పెద్ద మొత్తంలో ఆస్పిరెంట్స్ టీకాలు ఈలలు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఏమన్నా చెప్తారా? సీఎం గారికి ఏమైనా చెప్తారా? ఏం చెప్తారు? ఏంటి, ఎందుకు ఇంత గొడవ ఎందుకు చేస్తారు?
నా గ్రూప్ 2 పోస్ట్ పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి అన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడారు కదా అట్లా అని చెప్పేసి. నేను రాజకీయ నాయకులు ఉన్నారు అది అని చెప్తాను. రాజకీయ నాయకులు ఇవ్వలేదు, రాజకీయ నాయకులు ఇవ్వలేదు. రైట్. ఏం చెప్తారు మీ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారని చెప్తాను. వచ్చినావా? వేలాది మంది విద్యార్థులు ఈ రోజు వచ్చి ఎందుకంటున్నా అంటే ఈ రోజు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్ని రోజులు బీఆర్ఎస్ కోవట్లు అనుకున్నారు, ఈరోజు ప్రతాపం తెలుస్తుంది. చూస్తున్నారు కదా మీరు ఇదంతా వేలాది మంది ఎందుకు తరలి వచ్చారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ నాయకులు నడిపించారు అని అనుకున్నారు కదా. ఇప్పుడు తెలుసు, ఇప్పుడు చూడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు చూడు మీరు ప్రతాప్ ఏదో రానున్న మీరు ఎమ్మటే స్పందించకపోతే రేపు నాడు చూడండి భవిష్యత్తు ఉండదు. అసలు 10 సంవత్సరాల ప్రజాపాలన అంటే ఇదేనా? ఇలా కడుపు మంటుంది కాబట్టి కదా ఈరోజు రోడ్డు పైకి వచ్చింది. ఏం నడిపించింది రాగేలు వచ్చింది. అందుకనే తప్పుదో పడుతున్నావు. తక్షణమే చర్య తీసుకో. నీకు ఇన్ని రోజులు ఉన్న విద్యార్థులు నీకు అనుకూలంగా వ్యతిరేకంగా పంపించారు. తక్షణమే స్పందించాలని నేను కోరుకుంటున్నా. రైట్ రైట్ సురేష్, వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సురేష్ వాళ్ళు వచ్చినారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ అంతా అష్టదిగ్బంధమైంది. మొత్తం చిక్కడపల్లి సిటీ లైబ్రరీ నుంచి మొత్తం వచ్చినారు. దిల్సుఖ్ నగర్ నుంచి రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం ఇంకా లోపలికి వెళ్దాం, అడుగుదాం రండి. ఏం చెప్తారు, ఏమైంది, ఎందుకు ఇంత గొడవ? మాట్లాడతారా? చెప్పండి, ఎందుకు ఇంత గొడవ చేస్తారు? రేవంత్ రెడ్డిని బాధ పెడతారని చెప్తా ఉన్నారు. నిరుద్యోగులది వెంటనే గ్రూప్ 2 పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలి. ఆయన ఏమైనా ఎలక్షన్ అనుకుంటుందా? కలెక్టర్ తర్వాత ఎంఆర్ఓ అనౌన్స్మెంట్ చేయాలి. ఇది మరింత ఉద్రిక్తతంగా మరో తెలంగాణ తగిలే అవకాశం ఉన్నది. అన్న మేము చేపట్టి ప్రభుత్వం మేము చేపట్టి వచ్చింది అంటే ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇవ్వాలి. కానీ మాకు ఇవ్వకుండా ఏదో నువ్వు ఎమ్మెల్యేలను వాళ్ళని వీళ్ళు కొనుగోలు స్టార్ట్ చేసి మామూలు మా బతుకుల్ని రోడ్డు మీద వేస్తాను. మాకు అన్యాయం చేస్తాను. నువ్వు ఏం చేసినావు? నువ్వు ఏ విధంగా చేసినావు? లేదా పోస్టులు పెంచినావా? ఎక్కడికి వచ్చినావు? 1:50 అంటే 1:100 చేయబట్టి చేయకపోతే సరే అది పోయింది. సరే పోస్టులు పెంచుతున్నా అన్నావు, పోస్టులు పెంచలేదు. గ్రూప్ 2 అన్నావు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతున్నా అన్నావు. పోస్టులు పెంచిన తర్వాత నేను గవర్నమెంట్ ఒకటి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రైవేట్ JNTS ప్రైవేట్ లెక్చరర్స్ పెట్టుకొని నువ్వు మీటింగ్ కండక్ట్ చేసి తెలంగాణ ఓై ప్రొఫెసర్తో నువ్వు మీటింగ్ పెట్టావా? ఏ ప్రొఫెసర్తో మీటింగ్ పెట్టకపోతే ఏ గవర్నమెంట్ ఏం చెప్తారు, ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో గొడవ వేస్తా ఉన్నారు? చెప్పు, ఎందుకు ఇంత పెద్ద గొడవ వేస్తున్నారు? అన్న విషయం ఏంటంటే 5th వరకు డిఎస్సి ఎగ్జామ్ ఉన్నది. 5వ తారీఖు వరకు ఉంది ఎగ్జామ్ డిఎస్సి. గ్రూప్ 2కి దానికి తేడా ఒక రోజు గ్యాప్ ఉంది. ఇది సబ్జెక్ట్ కలపలేదు, ఆ సబ్జెక్ట్ కలపలేదు. మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇంకా మాట్లాడుతున్నా, ఎందుకు అడుగుతుందంటే బిఎస్సి రాని నేను మాట్లాడుతున్నానయ్యా. అలా ఏదైనా కోసం దాదాపుగా నెల రోజులు మేమే మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా బంధుమిత్రులు కావచ్చు, మా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి మిత్రులను కూడా ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించండి, మేము మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు మేమే వ్యక్తిగతంగా ప్రచారం చేశామన్నా. కానీ ఈ రోజు గ్రూప్ 2 and 3 అంతే, మా పోస్టు పెట్టాలి, డిసెంబర్లో పెట్టాలి ఎగ్జామ్ అంతే. చెప్పండి, డిసెంబర్లో పెంచాలి. మేము రేవంత్ అందరూ
పార్టీలు ఉన్నాయని చెప్తారు. ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడుతూ నిరుద్యోగులు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ ఉంది ఇక్కడ? మాట్లాడుతూ పక్కతో పట్టిస్తే మాట ఉన్నారు మీరే ఎలక్షన్ కన్నా ముందు మీరే చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చే మంచి జరుగుతుంది అని. కేసీఆర్ కంటే నీ ఎంత అయిపోయింది కదా వీడు. కేసీఆర్ కంటే నీ ఎంత హెచ్చరిక ఏ రాజకీయ స్వచ్ఛందంగా ధర్నా చేస్తారు. రోజు నుంచి ఎలక్షన్ సమయంలో మేము వ్యక్తిగతంగా మా మిత్రులు కావచ్చు, మా కుటుంబ సభ్యులు ఓట్లేసి గెలిపించండి, మా భక్తులు బాగుపడతాయని చెప్పేసి ఊళ్ళకి వెళ్తుంటే మమ్మల్ని చీకొట్టేటటువంటి పరిస్థితిలో మేము పదవులు అడిగినామా, ముఖ్యమంత్రి పదవులు అడిగినామా, లేకుంటే పోస్టులు అయింది బడ్జెట్ అడిగినామా, కేవలం ఉన్నటువంటి పోస్టులు కొంచెం పెంచి టైం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు ఉన్నటువంటి కోర్సును అర్థం చేసుకుని వెంటనే గ్రూప్ వాయిదా వేసి వేళ చెప్పే సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్, మీ అందరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఇదంతా చూపించవచ్చండి చిక్కడపల్లి లైబ్రరీ నుంచి కానీ మొత్తం హైదరాబాద్ లో ఉండే గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ అందరూ కూడా పెద్ద మొత్తంలో రావడం జరిగింది. మీరంతా కూడా చూడొచ్చు. రాహుల్ ఇప్పుడే తాజా అందిన వార్త, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందట, డ్రగ్స్ తీసుకొని ధర్నాలు చేస్తున్నారని గుర్తు పెట్టుకోవాలి. ఎలక్షన్ కన్నా ముందు ముందు మేధావులు ఒక్కొక్కరు బయటకు వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు కావట్లేదు? విద్యార్థుల సమస్యలు నిరూపించు, మేము డ్రగ్స్ తీసుకున్నా నిరూపించు చిన్న క్వశ్చన్. ఒకవేళ ప్రైవేట్ జాబులు చేసుకోపో, వ్యవసాయం చేసుకోపో, అది చేసుకోపో అంటే నీ దగ్గర జాబులు అంటే ఏదైనా కదా, అదే ముచ్చడితో చెప్తాను. ప్రైవేట్ ఇక్కడ నుండి కొట్టాలని చెప్పాలి నువ్వు, మనం ఇక్కడ కొట్టాలని చెప్పాలి కానీ సీఎం చెప్పాలి. అంటే ఆర్టికల్ ఎన్ని ఆర్టికల్ ఏడబ్ల్యూ పోస్ట్ అంటే ఎవరైనా గెస్టెడ్ జాబ్ పోతారు కానీ చిన్న ముందు రేవంత్ రెడ్డి అన్నారా లేదా పొట్టు పెంచుతాం అడిగావా? పొట్టు పెంచుతాం చేర్చుకున్న స్వయం ఉంటుంది. గిట్ట కూడా అవగాహన కూడా మాట్లాడతాడు. అసలు ఈయన కుక్కతో చేసి కుక్కతో నిరుద్యోగులు అట్లా కాదు, ఒక పూట తింటే ఒక పూట తినరు. కానీ అవగాహన తెచ్చుకుని మాట్లాడారు, అర్థంగానే మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి అట్లా మాట్లాడేది కాదు. ముఖ్యమంత్రి మర్చిపోతున్నారు. పెట్టకాయలు ముచ్చట ఇంటికాడ అమ్మినా మా అమ్మ ఇంటికాడ ఇల్లు తాగా రెడీ ఉన్నాయి. గవర్నమెంట్ జాబే కొట్టిపోతాం కానీ మేము పెట్టాం. అది గవర్నమెంట్ నీకు విద్యార్థుల రుణం తెచ్చుకోదు, మర్యాదగా విద్యార్థుల రుణం తెచ్చుకోదు. మాకు పడగొట్టడం మొత్తం నేర్పడం వచ్చు. ఆయన అసలు నిరుద్యోగులు అంటే ఆయనకు అవగాహన లేదు, అవగాహన లేకుండా మాట్లాడతారు. అసలు సీఎం అవగాహన లేదు. ఆయన ముచ్చట ఏంటంటే నువ్వు మీటింగ్లు పెట్టినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు
వెళ్ళినప్పుడు మొత్తం ఏమనుకుంటాను అంటే అక్కడ పేరెంట్స్ మొత్తం వింటారు, వాళ్ళు ఎట్లాగో వాళ్ళ కొడుకులు మొత్తం ఇంటికి రప్పించుకుంటారు అనుకుంటాను. కానీ ముచ్చట ఇంటికి ఫోన్ చేసి మేము చెప్తే మా వాళ్ళు అంటారు అక్కడ మేము తెప్పించుకోకపోతే ఓకే ఓకే, ఎందుకంటే చాలా గొంతమ్మ కోరిక లక్షల మందికి రీచ్ అయింది. గ్రూప్ 2 గ్రూప్ 3 అని నేను గ్రూప్ 2 అని ఎడిట్ చేసిన చెప్పాలి. అదే అదే ఎడిట్ చేసిన గొంతమ్మ కోరికలు అయితే కాదు, మాకు గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిసెంబర్లో పెట్టాలి. అవన్నీ ఇంకా వెయిట్ చేయడం. నీ జాబ్ క్యాలెండర్ నీ క్యాలెండర్ అవసరం లేదు, జాబులు పెంచు, అప్పు ఎగ్జామ్లు పెట్టు, లేకపోతే మాత్రం మేము ఊరుకోం. ఇదండి పెద్ద మొత్తంలో నిరుద్యోగులు ధర్నా చేస్తా ఉన్నారు. మరి వీళ్ళు పిచ్చి కోపంతో ఉన్నారు. ఇదంతా చూడొచ్చండి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ అస్త దిగ్బంధమైంది. మీరు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడతారా చెప్పండి. ఏంది ఇప్పుడు రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చిర్రు అది ఇది అని అంటున్నాడు. మధ్యాహ్నము రేవంత్ రెడ్డి గారు జేఎన్టీయూలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎవరు ఉద్యమాలు చేస్తున్నా ఏమంటున్నారు అంటే, లేదు వీళ్ళంతా రాజకీయ నాయకులు స్వలాభం గురించి బక్క జడ్సన్ గారు కానీ అశోక్ సార్ గారు చేయడం జరుగుతుంది. మీకు అంతా దమ్ముంటే కేటీఆర్ కేసీఆర్ కూర్చోవాలంటారు. మా కేటీఆర్ గారు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఇది ప్యూర్గా నిరుద్యోగుల యొక్క భారము బాధ్యత. మేము అడిగింది ఓన్లీ గ్రూప్ 2 పోస్టులు మాత్రమే. మేము ఎమ్మెల్యే పదవులు అడగలే, ఎంపీ పదవులు అడగలే, సర్పంచ్ పదవులు అడగలే. మాకు కావాల్సిన ఏకైక డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్ ఎగ్జామ్ పెట్టండి. అంతకంటే వేరే ఎక్కువ పదవులు ఏమి అడగలే కదా. ఎందుకు పాండి అంతా మీకు ఎడిట్ చేసినామయ్యా, అది లైవ్ అయిపోయింది. ఆఫ్ కెమెరా చెప్పు, అది లైవ్ అయిపోయింది, ఎడిట్ చేసినాము. గ్రూప్ 2 ఎడిట్ చేసినాము. ఎలక్షన్ రేవంత్ రెడ్డికి అర్హత లేదు సీఎం ఉండడానికి, అసలు దిగిపోవాలి. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడు, ఎందుకు అసలు కనీసం నిరుద్యోగుల గురించి కొంచెం కూడా అవగాహన లేదా? గ్రూప్ 2 డిఎస్ అని పెట్టినాం, డిఎస్ కూడా తీసేసిన. 2 పెట్టి ఒకటి తీసేసిన. ఇదండి పెద్ద మొత్తంలో నిరుద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పిండు, ప్రతి ఎగ్జామ్ కు 3 నెలల గ్యాప్ ఇస్తా అని చెప్పిండు. సో ఆ మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. ఇది మీ అందరం నిరుద్యోగులు స్వచ్ఛందంగా ఇలా ఎటువంటి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ, ఎటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ ఇలా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇక నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా. నాకు అసలు గ్రూప్ 1 ప్రిపేర్ కావాలా, గ్రూప్ 2 ప్రిపేర్ కావాలా, అసలు అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నా. నాకు ఖచ్చితంగా ఇప్పుడు 2, 3 సిలబస్ సేమ్ కాబట్టి మీరు 2 తీసుకెళ్ళి డిసెంబర్లో పెట్టాను. నేను గ్రూప్ 1 ప్రశాంతంగా ప్రిపేర్ అవుతా. తర్వాత 1 మెయిన్స్ అయిపోయిన తర్వాత 2, 3 నేను రాసుకుంటా. దయచేసి మీకు అన్నం పెట్టి చెప్తాను, దీన్ని అసలుకే పొలిటికల్ చేయకండి. ఇది ఇన్స్టిట్యూట్ వాళ్ళే కాదు, ఈ స్వచ్ఛమైన నిరుద్యోగుల్ని దయచేసి పోస్ట్ చేయండి. ఈ 2-3 రోజుల్లో దయచేసి దీన్ని ఎటువంటి కాంట్రవర్సీగా తీసుకురాకండి. మీరు ఒక సీఎం హోదాలు ఉన్నారు, మీరు ఒక హోదాలో మాట్లాడండి, అదే మీరు పోటీ లెక్క మాట్లాడకండి. ప్లీజ్ దయచేసి వెబ్సైట్ కావాలి, పోస్టులు పెంచి గ్రూప్ 2 డిసెంబర్లో పెట్టాలి. దయచేసి 2 రోజులు రావాలి. మీరే చెప్తున్నారు ప్లకార్డ్ పెట్టిన ఎదురు చూస్తున్నాం. 7 జోన్లో ఎలక్షన్ యొక్క క్యాప్టెన్ అయిన పిసిసి ప్రెసిడెంట్ గా గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000 చేస్తా అని హామీ ఇచ్చినాడు. ఆ హామీ ప్రకారం ఈరోజు మేము అడుగుతున్నాము. కుటుంబానికి 3 చెప్పినా 90 లక్షల మంది ఓట్లు అయితే మేము గెలిచినాక మీ పని చూస్తాము, మీ యొక్క విద్యార్థుల బాధలు పట్టించుకుంటామన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేమనట్లే ఆ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తామని మాకు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చారని కోరుకుంటున్నాము. ఇప్పటికైనా మధ్యాహ్నము జేఎన్టీలో ఇచ్చిన వ్యాఖ్యలు రిటర్న్ తీసుకొని రేపటిలో మాకేదో ఒకటి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించబడితే పోస్టులు పెంపుతోనే నిర్వహించబడతాయని మాకు తగిన పోస్ట్ పోన్కి సంబంధించిన వెబ్నోట్ మాకు రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైట్ ఇదండి నిరుద్యోగులు పెద్ద మొత్తంలో చూడొచ్చండి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దాకా కూడా మొత్తం రద్దీ అయిపోయింది, ర్యాలీ ఉంది. నిరుద్యోగులు ధర్నా చేస్తా ఉన్నారు. ఇదంతా చూపించు ఒకసారి, అటు చూపించు రాహుల్, అదంతా చూపించు. మీరు అందరూ కూడా ఏం కావాలో చెప్పండి, ఏం కావాలి చెప్పండి. ఒకటేసారి
ఆస్పిరెంట్స్, మరీ ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ వేలాది మంది వచ్చేసి అష్టదిగ్బంధం చేసి ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, అక్కడ చూడొచ్చు, అన్ని వైపులా చూడొచ్చు. అక్కడ దాకా ఉంది. చూడొచ్చండి, రేవంత్ అన్న గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్లో నిర్వహించండి అని ఒకటి ఉంది. ఇక్కడ కూడా రేవంత్ అన్న గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు నిర్వహించండి అని, గ్రూప్ 2 పరీక్షకు డిసెంబర్లో నిర్వహించండి అని పెద్ద పెద్ద ప్లాకార్డులతో వేలాది మంది నిరుద్యోగులు వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. 7 జోన్లుకి 700 దయచేసి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచండి అని చెప్తున్నాం. ఏం చెప్పండి, ఏం చెప్తారు? గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలన్నా డిసెంబర్ నిర్వహించాలి, పోస్టులు పెంచాలి. గ్రూప్ 3 పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో పెట్టాలి. ఓకే, ఇదండి. మీరేం చెప్తారు, ఎందుకు మరి ధర్నా చేస్తాము? తక్షణమే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలనుకుంటున్నాము. రైట్ అండి, ఇదండి. అది చూడొచ్చండి, పెద్ద మొత్తంలో స్లోగన్స్ ఇస్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో స్లోగన్స్ ఇస్తా ఉన్నారు, చూడొచ్చు. అన్నా వాళ్ళకి 6 గ్యారెంటీలకు అమలుకైతే టైం కావాలి, కానీ మా నిరుద్యోగులకి ఎగ్జామ్కి సమయం కోరుతున్నాం. మాకైతే సమయం కదా, వాళ్ళకైతే సమయం కావాలి. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి 1 గ్యారెంటీ అమలు చేసిరా? ఇప్పుడు మేము అడుగుతున్నామా? గ్రూప్ 1 ఏం చేసిరు, గ్రూప్ 2 ఏం చేసిరు? మేము ఏం అడుగుతున్నాం? పోస్ట్ పెంచినా ఆపలేదు. నువ్వు పోస్ట్ పోన్ చేస్తావా లేదా? గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? నువ్వేమంటే నిరుద్యోగుల్ని సన్నాసులు నిరుద్యోగుల, పలకమాసిన నిరుద్యోగుల, ఒక సీఎంగా ఉండి నువ్వేం మాట్లాడుతున్నావు? రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు ఒక సీఎం హోదాలో ఉండి 6 గ్యారెంటీల అమలుకి నీకు సమయం కావాలన్నావు. 6 గ్యారెంటీల అమలుకి నీకు సమయం కావాలన్నా నువ్వు మాకు ఎగ్జామ్కి సమయం వద్దా? మేము మనుషులేం కాదా? మీరు ఒక్కలే మనుషులా? దయచేసి మా గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి. దయచేసి మా గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఇదండి, పెద్ద మొత్తంలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్లు ధర్నా చేస్తా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రమే అట్టుడికిపోయేటట్టుంది, అంతా చూడొచ్చు. మనం ఒకసారి ఇట్లా వెళ్దాం, రాహుల్ ఇట్లా వెళ్దాం. ఇదంతా కూడా చూడొచ్చండి, మొత్తం పోలీసుల పహారాతోనే ఇదంతా నిండిపోయింది. ఇదంతా కూడా చూడొచ్చు, గ్రూప్ 2కి సంబంధించిన ఆస్పిరెంట్స్. ఇదండి పెద్ద మొత్తంలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ అక్కడంతా కూడా చూడొచ్చు. ఇదంతా వాళ్ళకు ఇదండి. చెప్పండి, ఏంది ఇంత పెద్ద మొత్తంలో నిరుద్యోగులు రావడానికి కారణం? ఏం చెప్తారు? ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 30 లక్షల మంది నిరుద్యోగులు, 30 లక్షల మంది నిరుద్యోగులు గొంతులు వచ్చిండ్రు రేవంత్ రెడ్డి. ఇవాళ కొంచెం కోచింగ్ సెంటర్ అంటారు, కోచింగ్ సెంటర్ కాదు. మా పోస్టులు పెంచడం కోసం కదా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకెళ్ళి పోస్టులు పెంచకుండా ఎంత మంచిగా అన్యాయం చేస్తామనుకుంటున్నాం. మీరేం చెప్తారు? మీరు దేనికి మాకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా మాకు పోస్టులు ఇవ్వాలి. మేము ఎక్కువ అడుగుతలేము, మాకు కావాల్సిన పోస్టులు మాకు అడుగుతున్నాము. దీన్ని వెంటనే పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేసి విద్యార్థులకు అనుకూలంగా సపోర్ట్ చేసి మేము గెలిపించిన సీఎం కాబట్టి మాకు అనుకూలంగా మీరు ఉంటారని మేము గెలిపించినాం, కానీ మేము మమ్మల్ని ఇట్లా మోసం చేస్తారని మేము అనుకోలేదు. మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసేందుకు ఇక్కడే ఉంటాము. మాకు వెంటనే సపోర్ట్ చేయాలి ఫైనల్ గా. ఇదండి, పెద్ద మొత్తంలో చూడొచ్చు, స్లోగన్స్ ఇస్తా ఉన్నారు నిరుద్యోగులు. పెద్ద మొత్తంలో నిరుద్యోగులు ధర్నా చేస్తా ఉన్నారు, మీరంతా కూడా చూడొచ్చు. ఇక్కడున్న గుంపు కోసం
ఇదంతా కూడా చూడొచ్చు పెద్ద మొత్తంలో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచాలి, డిసెంబర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. గ్రూప్ 2 ఎందుకనగా నవంబర్ లో ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 3 నవంబర్ లో ఉంది. అప్పటికే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఖాళీగా ఉండరు కదా. గ్రూప్ 2ని డిసెంబర్ లో పెట్టడమే సమంజసం. గత 3 నెలలుగా స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తుంటే ఈ సీఎం ఏమాత్రం స్పందించకుండా ఇది పార్టీలు చేస్తున్నాయి, దీని వెనక ఎవరో ఉన్నారని చెప్పుకోవడం శోచనీయము. ఇప్పుడు ఇక స్టూడెంట్స్ మొత్తం ఉన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించాలి, ఒత్తిడితో విప్పాలి, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయాలి. ఖచ్చితంగా చేయకపోతే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. సీఎం స్పందించాలి. ఇప్పటికైనా ఢిల్లీ తెలంగాణ ఉన్న స్టూడెంట్స్ గురించి మాట్లాడాలి. ఇలాంటి చూడొచ్చు పెద్ద మొత్తంలో కూడా చూడొచ్చు పెద్ద మొత్తంలో ధర్నా చేస్తా ఉన్నారు, స్లోగన్స్ ఇస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఉండేది పెద్ద మొత్తంలో స్లోగన్స్ ఇస్తా ఉన్నారు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. మరి ఇదండి మాట్లాడతారా, ఏం చెప్తారు అన్నా? గత 20 రోజులుగా ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు చేశామన్నా. శాంతియుతంగా చాలా ధర్నాలు చేశాం, రాస్తారోకోలు చేశాం, చివరికి అమరణ నిరాహార దీక్ష కూర్చున్నామన్నా. కానీ ప్రభుత్వానికి ఎటువంటి స్వయం లేదు, ఎటువంటి ఇది లేకుండా ఈ రోజులో నిరుద్యోగులను ఈ రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందన్న. ఇప్పటికీ కూడా నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావద్దు దయచేసి ప్రభుత్వం. మా నిరుద్యోగుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి ఎప్పటికీ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, ఇప్పటికీ మేము విన్నవించుకుంటూ ఉన్నాము. ఇంతమంది నిరుద్యోగుల ఆగ్రహానికి దయచేసి గురి కాకూడదని మేము కోరుకుంటున్నాము. అశోక్ అన్న ఏం చెప్తారు మీరు? ఇంకా నైట్ లో వీళ్ళంతా బీఆర్ఎస్ ప్రోత్సహిస్తూ వచ్చారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అని చెప్తాను. అదే బీఆర్ఎస్ వాళ్ళైతే కూలీల అడవి మీద కూలీల వీళ్ళంతా అడవి మీద కూలీల కింద అవుతుందా. గతంలో ఈ స్ట్రక్చర్ పెట్టుకుంటే మాజీ సీఎం చేరుకోకుండా అయిపోయిందన్న. మాజీ సీఎం కి చేరుకోకుండా అయిపోయింది. ఈ సీఎం కూడా అలా అవ్వాలని అనుకుంటున్నాడేమో. ఆయన ఇష్టం. మా డిమాండ్స్ పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలను మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటారు. రైట్. మీరేం చెప్తారు? ఇదంతా మరి ఏంది హడావిడి గొడవ ఏం చెప్తారు అన్న? ఏం లేదు, ఒక సీక్రెట్ పాటించాలి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ గ్రూప్ 1 ఉన్నది. గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్, గ్రూప్ 1 అనేది ఇది డిస్క్రిప్టివ్ టైప్ అన్నమాట. ఫస్ట్ సీక్రెట్ పాటించి గ్రూప్ 1 నిర్వహించిన తర్వాత గ్రూప్ 2 అనేది నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం అన్న. ఫస్ట్ గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 నిర్వహించాలి. డిసెంబర్లో గ్రూప్ 2 పెట్టాలని చెప్తున్నాం మేము. ఇదండి చూడొచ్చు పెద్ద మొత్తంలో గ్రూప్ 2 కోసం గ్రూప్ 3 కోసం పెద్ద మొత్తంలో నిరుద్యోగులు వచ్చారు. ఇవన్నీ స్లోగన్స్ కూడా చూడొచ్చు. ఇటువైపు కొన్ని వందలాది మంది ఉన్నారు, అటువైపు కొన్ని వందలాది మంది ఉన్నారు. మనం వెళ్దాం, అటువైపు కూడా కొంత చూపించవచ్చు విజువల్స్. ఇదంతా కూడా రాహుల్ చూడొచ్చండి పెద్ద మొత్తంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర రోడ్డే స్పందించింది. ఇదంతా కూడా చూడొచ్చు వేలాది మంది నిరుద్యోగులు పెద్ద మొత్తం సంఖ్యలో ఇది రావడం. ఇదంతా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ అంతా స్పందించబడ్డది. ఇదంతా కూడా చూడొచ్చు. ఏం మాట్లాడతారా? ఏంటి అసలు ఇంత గొడవలు ఏంది కాడుతుంది? అయితే అన్న ఇప్పుడు ఈ ఆందోళన చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటల వాక్యాల వల్లనే. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి పోస్టులు పెంచారు, గ్రూప్ 1 పోస్టులు పెంచారు, గ్రూప్ 2 పోస్టులు పెంచి మళ్ళీ నోటిఫికేషన్ ఏమని చెప్తున్నాం, గ్రూప్ 3 నోటిఫికేషన్లో పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఏమని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ఏమన్నాడు, 3000 పోస్టులు గ్రూప్ 2 వేస్తా అన్నాడు. అంతే
ఇదండి పోలీసులు ఎంట్రైలు పెద్ద మొత్తంలో గొడవలు జరిగేటట్టున్న ప్రమాదం. ఇంతకుముందు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడేందుకు మాట్లాడతలేడు సారు. అంటే ఎలక్షన్ ముందర ఒక మాట, ఎలక్షన్ అయినాక ఒక మాట. మాతోటి రాజకీయ నాయకులు నాడుతున్న రేవంత్ రెడ్డి సార్ ఒకటి చెప్తున్నా, మాకు ట్యాం గడువు ఇచ్చి మాకు గ్రూప్ 2 పోస్టులు పెంచి ఇస్తే ఓకే, ఎప్పటికైనా పెట్టుకోవద్దు. కానీ నిరుద్యోగులు పెడితే ఏ రాజకీయ నాయకుడైనా ఏ ప్రభుత్వం కుప్పకూలుతుంది. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ వెళ్ళి మా అమరన్న దిశ చెప్తున్నా. ఇదే విద్యార్థుల తరఫున మాతోటి నేను కూడా తిరిగి దిశ తీసుకోకపోయి చెప్తా, ఖబర్దార్ చెప్తూనే ఉన్నాం. ఇదండి వేలాది మంది ఒకటే మాట చెప్తారు రేవంత్ రెడ్డికి. ఈ రేవంత్ రెడ్డికి రైతు బంధు ఇవ్వడానికి, రైతు రుణం మాఫీ చేయడానికి టైం కావాలి. కానీ మాకు చదువుకోనికి మాత్రం టైం ఇవ్వడు గుంపు మేస్త్రి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 2 వాయిదేయాలి. ఎలాగో డిఎస్సి వాయిదా వేస్తలేరు కాబట్టి ఆ గ్రూప్ 2 ఎట్టి పరిస్థితుల్లో వాయిదేయాలని అని ఇది మాత్రం దయచేసి టేకాస్ట్ చేయండి మీరు. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఎట్లా రాస్తారన్న, ఇదేమో మల్టిపుల్ ఛాయిస్, గ్రూప్ 3 ఏమో మళ్ళీ మల్టిపుల్ ఛాయిస్. వారి మెదడు ఉన్నదా లేదా, అసలు పేపర్ తయారు చేసుకునేవాడు మా బాధ ఏమైనా అర్థమవుతుందా? నీకు అన్న రిజల్ట్ ఇస్తే నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకొని పెద్దగా చెప్పుకుంటాను, కానీ మా బాధ నీకు పడుతుందా? నిన్ను గెలిపించడానికి నా ఇంటికాడ 100 మంది కాలు మొక్కిన రేవంత్ రెడ్డి గెలవాలి, మా బస్సులు మారుతాయని. కానీ ఈ రోజు నువ్వు మాకు బుద్ధి చెప్పినావు. ఈ బుద్ధి ఎలాంటిదంటే, జన్మల కాంగ్రెస్ పోటేయాలంటే నన్ను నేను చీదరించుకునేంత స్థితికి వచ్చిన. కాంగ్రెస్ అంటే తొక్కుతుంది అని అందరంటే అందరు కాలు పట్టుకొని అయ్యా కాంగ్రెస్ కోటేయరు అని నువ్వు అందరు కాలు పట్టుకొని బదిలాను. ఈ రోజు మా గుండెలో నీకు రక్తాన్ని బయటకు తీసుకున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు అనుకుంటాను అక్టోబర్ ఈ ఆగస్టు 7, 8కి గ్రూప్ 2 పెడతా అని. నువ్వు ఎగ్జామ్ మాత్రమే రాపిస్తావు, కానీ కాంగ్రెస్ నాశనం కావడానికి నువ్వే ఆ రోజు డేట్తో పునాదులు వేస్తావు. ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు గెలవడానికి ప్రధాన కారణం ఇక్కడున్న ప్రతి నిరుద్యోగం ఒక్కొక్కరు కాళ్ళు మొక్కినావు. మా అబ్బాయిల కాళ్ళు మొక్కినావు, మా చుట్టాలే మొక్కినావు. మాకేం కర్మ పట్టింది? ఈ రోడ్డు మీదకి వచ్చి రాత్రి 11 గంటలకు మమ్మల్ని ఏ ఇన్స్టిట్యూట్ నడపలేదు. మాకు మేము స్వయంగా వచ్చి ఉద్యమం చేస్తారు. దయచేసి మీ మైండ్లో పెట్టుకొని మాకు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి మాకు న్యాయమైన డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి కనుక మాకు పోస్టులు పెంచకపోతే మా వయసులో ఆల్రెడీ 30 సంవత్సరాలు దాటిపోయింది. తర్వాత 2 లక్షలతో జాబ్ క్యాలెండర్ వేసినా నా దగ్గర ప్రిపేర్ కావడానికి నా దగ్గర డబ్బులు లేవు. అర్థం చేసుకో. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ డిసెంబర్లో గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి పోస్టులు పెట్టండి. దాంతోపాటు ఆ ఉద్యోగాల సంఖ్య పెంచండి. మా నిరుద్యోగుల్లో ధైర్యాన్ని నింపండి. ఇప్పుడు మేము గ్రూప్ 1 రాయాలి, గ్రూప్ 2 రాయాలి, గ్రూప్ 3 రాయాలి. ఒక్కొక్కరు 5-6 లక్షలు అప్పులు తెచ్చుకొని అప్పులే తర్వాత ఏంటి పరిస్థితి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక రోజు నువ్వు వచ్చి సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో నా ముందు నేను పక్కకు నిలబడ్డప్పుడు ఏమన్నావు అంటే, నేను 100 పోస్టులు కేసీఆర్ ప్రకటించిన దానికి చూస్తాను. ఈ రోజు వాళ్ళు ప్రకటించిన పోస్టులను తిరిగి ఎగ్జామ్ పెడతాను అంటే నువ్వు సేమ్ ఫీల్ కావాలి. నువ్వు ఇప్పుడు ఏమంటావు అంటే, ముదిరిపోయిన బెండకాయలు వాడు దేనికి పనికిరాడు, వీడి దేనికి పనికిరాడు అంటాను. దేనికి పనికిరాని నిన్ను ఈ రోజు మేము సీఎం చేసినాం. ఇది రాహుల్ గాంధీ ఇక్కడికే ఇదే ప్లేస్ కు ఆర్టీసీ చిక్కడపల్లి రాహుల్ గాంధీ ఇదే 5 లక్షల ఉద్యోగాలు ఈయన రాహుల్ గాంధీ, ఈయన పోలీసు, మరి ఇలా బాడీ గార్డ్స్ ఏమో. ఈయన రాహుల్ గాంధీ, ఇది ఎక్కువ మందికి షేర్ కావాలి. రాహుల్ గాంధీ రావాలి, అభ్యర్థులకు న్యాయం చేయాలి, అంతేనా? అంతే. రాహుల్ గాంధీ రావాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మీకు నేనున్న డిసెంబర్ 9 నాడు ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తా అని పెద్ద హామీలు ఇచ్చినావు. ఎక్కడున్నావా నా రాహుల్ గాంధీ అన్న? మా రేవంత్ అన్న మాకు కుక్కలు చూపెడతా అంటే తిందామంటే అన్నం కూడా నేను ఇస్తలేడు. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలి. రాహుల్ గాంధీ అన్న నువ్వు వచ్చి మాకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేము అనుకుంటాం. రాహుల్ గాంధీ ఏమైనా ఢిల్లీకి వెళ్ళి కలిసే అవకాశం 100% కలుస్తామన్నా. ఎందుకంటే ఈ గ్రూప్ 2 పోస్టు, గ్రూప్ 3 పోస్టులు అనేది న్యాయమైన డిమాండ్. దీని వెనుక ఏ ఒక్కరు లేరు. ఈ ముఖ్యమంత్రి కూడా ఏంటంటే, మీరు మాట్లాడే మాటలు మాకు బలాన్ని ఇవ్వకపోగా మరింత నిరుత్సాహానికి లేవరిచి ఉన్న నిరుద్యోగులందరూ చచ్చిపోయేలా చేస్తాను రేవంత్ రెడ్డి గారు. ఆ ముదిరిపోయిన బెండకాయలు ఒక సీఎం స్థానంలో ఉండి మాట్లాడాల్సిన మాటలే కాదు అవి. దయచేసి మీరు తస్మాత్ జాగ్రత్త, ఇట్లాంటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ గాంధీని మీరు కనుక మాకు రెస్పాండ్ కాకపోతే ఈ రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి 5,000 మంది వెళ్ళి జంతర్ మంతర్ ముందు ఆమరణ నిరాహార చేస్తామని మీకు ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. ఇదండి నిజంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలేసని ఈరోజు రణరంగంగా మారింది అశోక్ నగర్. రేవంత్ రెడ్డి గారికి మరి చేయకపోతే రాహుల్ గాంధీ రావాలి, లేకపోతే మేమే రాహుల్ గాంధీ దగ్గరికి పోతామనే దానికి వెళ్తున్నారు. రాహుల్ గాంధీ రావాలి, అశోక్ నగర్కు జాబులు రావాలి. గ్రూప్ 2 అభ్యర్థులు 2,000 వచ్చేవారు, గ్రూప్ 3 3,000.
అంతేనా? 3000 500 పోస్టులు ఉన్నాయి, 5 లక్షల మీరు మంది. జాబులు పెంచాలా లేదంటే పోస్ట్ పెంచాలా? పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. పోస్టులు పెంచాలి, పోస్ట్ పెంచాలా, పోస్టులు పెంచాలా? రెండు కావాలి. ఎందుకోసం అంటే ప్రధాన సమస్య ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ అనేది మనకు అక్టోబర్ లో ఉన్నది, గ్రూప్ 2 అనేది ఏమో ఆగస్ట్ లో ఉన్నది. ఇప్పుడు గ్రూప్ 1 రాసే వాళ్ళే ఇది రాస్తారు. సో మీరు పోస్టులు పెంచితే నవంబర్ లో అయినా డిసెంబర్ లో అయినా కనుక గ్రూప్ 2 గ్రూప్ 3 కలిపి పెడితే అది సహజంగా న్యాయంగా జరుగుతుంది. లేదంటే ఇప్పుడు గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రూప్ 2 గ్రూప్ 3 కోల్పోవాల్సి వస్తుంది. దయచేసి మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. మెయిన్స్ ప్యాటర్న్ వేరు, గ్రూప్ 2 గ్రూప్ 3 వేరు. అయ్యా మీరు ఎంపీను ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒక్కసారి పెడితేనే మీరు చేయలేకపోయారు. మరి మా పరిస్థితి ఏంది? స్థానిక సంస్థల ఎలక్షన్లు మార్చిలో పెడదామంటే మీతో కాక మీరు టైం తీసుకున్నారు. మరి మీ 3 ఎగ్జామ్స్ ఒకటే నెల రాయాలంటే మాతోనవుతుందా? గ్రూప్ 1 రాయాలి, గ్రూప్ 2 పబ్లింగ్ చేయాలి. ఇక నీకే తెలుసు రేవంత్ రెడ్డి, ఆ మహేందర్ రెడ్డి ఏడున్నాడో నువ్వు ఏడున్నాడో నీ రెడ్లందరూ ఒక దండం అయ్యా. రైట్ అన్న, రైట్ రైట్. ఇది రెడ్ల రాజ్యం అంటారా? ఇది రెడ్డిల రాజ్యం. నేను ఉంటాను. ఏం చెప్తారు రెడ్లకి? ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం దొరల పాలన అన్నాడు కదన్నా, ఈ పాలన అన్నది రెడ్డి పాలన అవుతుంది. ఎస్సీ ఏమంటుండే చదువు రాని వాళ్ళు అంతా జమ అయ్యారు అంటుండు. ఇది జమ అయింది కాదన్న, వేల కొద్ది ఇన్స్టిట్యూట్ లో పెట్టుకోనికి జమ కాదు. చదువు రాని వాళ్ళు ధర్నాలు చేస్తారు. చదువు రాని వాళ్ళు అయితే ధర్నా చేయరు. అలాగైతే ఆయన రాజకీయ సన్యాసినప్పుడు కూడా ధర్నా చేసిండని చెప్పగలను నేను. ఆయనకు రాజకీయ నిరుద్యోగం చేసినప్పుడు ఆయన మా నిరుద్యోగులు వచ్చి ఎలా పోరాడిండో మేము కూడా అలా పోరాడతాం. గత ప్రభుత్వం ఆయననే హామీ ఇచ్చిండు, ఖాళీలు ఉన్నాయి, నేను ప్రభుత్వం ఎక్కగానే నేను నోటిఫికేషన్ ఇస్తా, నేను పోస్టులు పెంచుతా అన్నాడు. గత ప్రభుత్వం 2000 గ్రూప్ 2 జాబ్ ఉన్నాయి, ప్రభుత్వం ఎందుకు పెట్టారు? గత ప్రభుత్వం 3000 గ్రూప్ 2 ఉన్నప్పుడు ఇప్పుడు లేదు, ఎందుకు లేదని అంటున్నావు? నువ్వు పదవిలో రాగానే నేను 6 నెలలను భర్తీ చేస్తానన్నాడు, అది భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. పైగా డిఎస్సి ఎగ్జామ్ 5వ తారీఖు దాకా ఉంది. అటు డిఎస్సి ఇటు గ్రూప్ 1 ప్రిపరేషన్ అయ్యేవాడు దగ్గర ఉన్నారు కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మాకు కూడా పెడితే చదువుకోనికి కూడా. మాట కాకపోతే మీరు ఏం చేస్తారు? మాట ఏంటంటే అప్పుడు 2014 ఉద్యమం ఎలా చేసామో అలా ఉద్యమం చేసన్నా సాధించుకుంటాం. తెచ్చి కొట్లాడుకున్న తెలంగాణ ఇది, నిరుద్యోగుల కోసం తెచ్చుకున్న జాబ్లు నియామకాలు ఏం కాదు అంటున్నారు. ఎందుకు కాదు? అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే గద్దదించిన, నేను గద్దదించడానికి ఇది ఏం కొత్త కాదు. ఇది కంపల్సరీ నువ్వు పోస్టులు పెంచాలి, మాకు పోస్టులు పెంచి న్యాయం చేయాలి, నువ్వు నిరుద్యోగుల తరఫున పోరాడుతానని చెప్పి హామీ ఇచ్చి మాకు ప్రభుత్వం వచ్చినా కాబట్టి మాకు పోస్టులు పెంచాలని కోరుతున్నాం, మీకు రిక్వెస్ట్ గా కోరుతున్నాం. రైట్. ఇక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు. అమ్మ మీరెందుకు వచ్చిర్రు? నమస్తే. నా పిల్లల కోసం సార్, మీ పిల్లల కోసం మీరు నా వచ్చి? పిల్లల కోసం. ఎందుకంటే అప్పుడు మనం తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డాం, రాస్తారో రైలు అన్ని చేసినాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ పరిస్థితి వచ్చింది కాబట్టి మా బాధ్యత కూడా అందరి పిల్లల కోసం మేము ఇక్కడికి వచ్చి మంచిర్యాల నుంచి వచ్చినాం. మంచిర్యాల నుంచి? మంచిర్యాల. ఏం పేరు అమ్మ మీ పేరు? శిరీష. శిరీష. ఇప్పుడు మీ ఎవరు ప్రిపేర్ అవుతారు? 2 పాపలు. నాకు 2 పాపలు. వాళ్ళ కోసం మీరు ఇక్కడ రాకొచ్చిర్రు మంచిర్యాల నుంచి? అన్నిటి కోసం సార్, ప్రతిదీ ప్రిపేర్ కావడం, రాయడం, క్యాన్సల్ కాకడం, మళ్ళీ వెళ్ళడం, క్యాన్సల్ కాకడం, వెళ్ళడం. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి పిల్లలకి బాధ చూస్తున్నా సార్ నేను. చాలా మంది ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి అంటే అలా చదువు రాని వాళ్ళంతా ధర్నా చేస్తున్నారని తప్పు. నాకు ఇప్పుడు నేను ఎందుకు వచ్చిన, నాకేం పని సార్? మీరు కిరాయి మనుషులు ఎవరిచ్చి నిరూపించమని చెప్పండి సార్. నిరూపిస్తేనా మా పిల్లల్ని ఎగ్జామ్ రాయమని చెప్పాను, నేను క్యాన్సల్ చెప్పిస్తాను. నేను నిరూపించి అనుకోండి, నేను అసలు ఎగ్జామే రాయమని చెప్పాను. నా పిల్లలు కాదు, తెలిసిన అమ్మాయిలను కూడా రాయమని చెప్పాను. ఇంకొక మాట ఏంటంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. తప్పు సార్, తప్పు. వీళ్ళందరికీ ఏం పని సార్? కోచింగ్ సెంటర్ వాళ్ళు రెచ్చగొట్టారా? బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు కేటీఆర్ రెచ్చగొట్టారని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎవ్వరు అసలు సంబంధమే లేదు. వాళ్ళు ఎవ్వరు కూడా మా తెలియదు, సంబంధం లేదు. మాకు మేము తెలంగాణకి ఎవరు రెచ్చగొట్టారు సార్? తెలంగాణ అప్పుడు రాలేదు. రైలు రోక ఇప్పటికీ కోదండరాం సార్ ఏం చెప్పారు? ఇప్పుడు కూడా మా గుర్తు మేము పిల్లలు ఎన్ని రోజులు కష్టం పెళ్లి చేసుకోమని ఏం చేసుకోమని ఎన్నో అవసరం సార్? ఈ పిల్లలందరికీ ఏం పని అవసరం? రాత్రి 12 అవుతుంది. అసలు ఇంతసేపు ఎవరైనా ఉంటారా? అసలు ఏమనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఇట్లా ఉంటది అనుకున్నారు? లేదు సార్, మంచిగా మారుతుంది కావచ్చు. 10 సంవత్సరాల సార్కు మేము ఛాన్స్ ఇచ్చినాం. వాళ్ళు మాటలు బాగున్నాయి కదా, ఖచ్చితంగా పిల్లలకు మంచి జరుగుతుంది అని మంచి ఛాన్స్ ఇచ్చినాం. కానీ మంచి జరగనప్పుడు మార్చుకున్నాం. సర్లే మంచి ఒక అవకాశం ఇద్దామని. ఏ మనిషికైనా ఒక అవకాశం ఇస్తారు కదా, సరే వీళ్ళని కూడా చూద్దామంటే మాకైతే నమ్మకం అనిపిస్తలేదు సార్. ఇదండి మంచిర్యాల నుంచి వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు. మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా, దయ ఉన్నా
వీళ్ళందరినీ కూడా అడుగుతా, మీరు అందరూ ఏ పార్టీ కొట్టేసిర్రు, ఏ గుర్తు కొట్టేసిర్రు? మరి ఇక మీరు చేతి గుర్తు కోటేసి గెలిపిస్తే ఏరి కోరి వేసుకుంటే ఏం చేస్తుండో, ఏరి కోరి వేసుకుంటే ఏం చేస్తుండో? వీళ్ళంతా కాంగ్రెస్ కోటేసారు, పురుగులో కూడా చచ్చిపోతావు. మొదటి పిల్లం బాగలేకపోతే సెకండ్ పిల్లం తీసుకొస్తే ఎగిరిందని అట్లా ఉంది వ్యవహారం. ఇక్కడికే 9 సంవత్సరాలు మమ్మల్ని నింటా ముంచిన గత ప్రభుత్వము కాంగ్రెస్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తే మా జీవితాలు బాగుపడతాయని దాదాపు ఇక్కడ ఉన్న చూడండి 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్నది. వీళ్ళని ఏ ప్రైవేట్ జాబ్ అయినా తీసుకుంటారా అన్న? తీసుకోరు. మరి ఇప్పుడు జాబ్ రాకపోతే వీళ్ళ బతుకులు ఏమవ్వాలి? ఆత్మహత్య తప్ప ఇంకేమైనా దారి ఉందా? ఆల్రెడీ శరీరంగా చనిపోయారు. అరే రేవంత్ అన్న వస్తుండో ఒక ఆశ కల్పిస్తుందని అరే చనిపోయిన నోట్లో తులసి నీళ్ళం ఇచ్చినట్టు ఇచ్చి మమ్మల్ని కాలుతో తంతుండే. ఇప్పుడు 2 లక్షలు కాదు కదా, కనీసం ఏ నోటిఫికేషన్ ఇచ్చిందా నేను అడుగుతున్నాను. కనీసం ఒక్క నోటిఫికేషన్ రేవంత్ సార్ వస్తే సముద్రం లెక్క వరదలు మొత్తం కొట్టుకుపోతాను, కానీ పిల్ల కావాలంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వక ఇంకా ఏంటి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగం ఇచ్చింది, కానీ గుడ్డు తప్ప ఇంకేం లేదు. ఏమైనా ఇచ్చిందా అంటే ఏం లేదు. మనం ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ వచ్చిండు ఎలక్షన్ ముందట, నేను మాట ఇస్తున్నా మీకు 2 లక్షలు కాదు అవసరమైతే ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. మరి ఎలక్షన్ తర్వాత కనీసం రాహుల్ గాంధీ కాదు కదా, కనీసం ఎమ్మెల్యే చెండా ఎవరు రాలేదు. ఇదెక్కడ ప్రభుత్వం? అలాగే దూరాలు ఎక్కడ ఉన్నాడు? ఆ కేసీఆర్ ప్రభుత్వం ఎంతనో వాడికి డేంజర్ తయారయ్యాడు. ఎంత డేంజర్ అంటే మొత్తం ఒక్క మాట అన్న, అసలు మా అమ్మ నాన్న ఎంత కష్టపడి చదివిస్తో తెలుసా? వాళ్ళ మేము ఏం చదువుతున్నా కూడా తెలియదు. మా బిడ్డకు జాబ్ వస్తే కనీసం వాడు బాగుపడతాడని అనుకుంటే మా జీవితాలు మా వీళ్ళ చేతుల్లో మాకు తెలియదు అన్న. కనీసం ఒక్క నోటిఫికేషన్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి వాయిదా వేస్తే మా బతుకులైతే మేము చూసుకుంటాం. అలాగే నింట ముంచినావు, ఎందుకు మళ్ళీ మళ్ళీ ముస్తాం? ఆ బల్మూరు వెంకట్ నీటి కోసం ధర్నాలు చేస్తావు, ఇంతమంది ధర్నా చేస్తే కనిపిస్తలేదా? ఎలక్షన్ ముంగట ఇప్పుడు సీఎం మాట్లాడతాడు, మాట్లాడేటోళ్ళు ధర్నాలు చేసేటోళ్ళు అస్సలు విద్యార్థులే కాదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు విద్యార్థులా దానికి ప్రిపేర్ అయ్యారు? కనీసం ఎల్కేజీ కూడా తప్ప స్పెల్లింగ్ రాదు వీళ్ళకు. అసలు ఎమ్మెల్యే 118 ఎమ్మెల్యే నియోజకవర్గాలు పేర్లు కూడా తెలియదు. వీళ్ళ సీఎం మినిస్టర్ అన్ని రావచ్చు, మేము కాక మాట్లాడితే ప్రశ్నిస్తే అసలు విద్యార్థులేం కాదు. ఇదెక్కడ న్యాయము? ఇది న్యాయమా? రేవంత్ అన్న ఒక్కటే చెప్తున్నాను, మీ ప్రభుత్వము నమ్మి ఏడుకొని తీసుకొచ్చాము, దయచేసి పోస్టులు పెంచి మా బాధలు అర్థం చేసుకోండి. లేకపోతే ఇక్కడికే ఆవేశంలో ఉన్నారు, ఇంకొకటి డేంజర్ అవుతుంది. నీ ఇష్టం. ఇక ఏం పేరు మేము మర్చిపోయినా? రవి 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 ఎక్కడ మీరు ఇదండి ఆయన ఆవేశం, రవి ఆవేశం. చూడకెళ్ళి పెద్ద మొత్తంలో కేకులు, ధర్నాలు, రాష్ట్రాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చూడొచ్చు. అసలు చాలా దారుణం అండి. ఒక్కొక్కళ్ళు మరి ఇంత రాత్రి 12 అవుతున్న అశోక్ నగర్లో మరి ఇక్కడ చూడొచ్చు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ దగ్గర ఇది ఒక చౌరస్తా ఉంది. చౌరస్తాలో ఇప్పటిదాకా కూడా ఇంతమంది ఉన్నారంటే ఇది కేసీఆర్ను గట్టెదించడానికి ఎట్లయితే సభ పెట్టిందో అలాంటి మరో సభ కనబడతా ఉంది. ఇది రేవంత్ రెడ్డిని గట్టెదించే సభలో కనిపిస్తూ ఉంది, సమావేశంలో కనిపిస్తుంది. అన్న ఒకటే నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు మారినా నిరుద్యోగ కష్టాలు మారతలేవు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగులు న్యాయం చేయట్లేదు. ఒకటి ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల దగ్గర నుండి గెలిపించండు. ఓ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడు, ఇందరిని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు, ఈ నిరుద్యోగులు న్యాయం చేయాలని కోరుతున్నారు. సిగ్గుపడు కాంగ్రెస్ ప్రభుత్వం. కొంచెమైనా సిగ్గుంటే మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు మీరు ఎందుకు నెరవేర్చట్లేదు? మీరు ఎందుకు హామీలు ఇస్తున్నారు? అరే ఇప్పుడు గ్రూప్ 2, 3 పోస్ట్ పెంచుతున్నారు, ఎందుకు పెంచట్లేదు? సిగ్గు ఉండాలి కొంచెమైనా. కాబట్టి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న కొంచెమైనా ఆలోచించు. అప్పుడు ఏం మాట ఇచ్చినావు, ఇప్పుడు ఏం మాట తప్పుతున్నావు? చదువురాను అందరూ ధర్నా చేస్తున్నారు అంటుండు. చదువురాను అన్న అడ్డ మీద కూలీలు అన్నావు, ఎవరన్నా అడ్డ మీద కూలీలు అన్న? అన్న సీఎంకి కనసానే ఆయన గాడి చదువుకున్నాడు, అక్కడ వెళ్ళింది సార్. ఏదో పోస్టులు పెంచడానికి చేత కానీ ప్రభుత్వం ఇది దేనికి వాళ్ళ అసమర్థత, దీనికి నిరాశనమే ఇదే.
అన్న నిరుద్యోగులు ఊరూర తిరుగుతూ బస్సు యాత్ర చేపట్టి దగ్గర నుండి కల్పించాలన్నా నేను ఎందుకన్నా ఇలా నిరుద్యోగులు ఆడుకుంటున్నావు? ఇది నీకు న్యాయమా? ఒకసారి ఆలోచించి నిరుద్యోగుల నుంచి ఇంతమందిని ఎందుకు బాధపడుతున్నావు? నా అర్ధరాత్రి పని లేక అడ్డమే కూలీల వీళ్ళంతా సిగ్గుపడాలన్నా ఈ మాట్లాడినందుకు నువ్వు. ఇది కరెక్ట్ కాదన్నా, నిరుద్యోగులతో నీకు కరెక్ట్ కాదు. ఇది నిరుద్యోగుల పక్షాన్ని ఆలోచించు. నిరుద్యోగులు అని చెప్పి ఈ రోజు అదే 80% మంది నిరుద్యోగులతో నువ్వు గెలిచిన గుర్తుపెట్టుకో. 10 ఏళ్ల పరిపాలన తొక్కి ఆరాధించిన నిరుద్యోగులు ఏదో ఒక రోజు నీ ప్రభుత్వం కూడా కోల్పోతుంది. 6 నెలల్లో ఖచ్చితంగా నీ ప్రభుత్వం కోల్పోతుంది. ఈ 6 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి పోతే అయిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి హటావో, నిరుద్యోగి బచావో. దొంగల అంటే ఎక్కడ? రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు? రాహుల్ గాంధీ ఆ రోజు రాత్రి పూట వచ్చి మీటింగ్ పెట్టి గ్రూప్ పోస్టులు పెడతాం, ఉద్యోగాలు వస్తాయని చెప్పినా నువ్వు ఈ రోజు ఢిల్లీలో ఉన్నావు. వీడేమో డిఫాక్టో కాడు, నువ్వు చెప్తే తప్పించి పోస్టులు పెంచడేమో. మరి అలాంటప్పుడు నీకెందుకు సీఎం? ఎందుకున్నావు నువ్వు సీఎం గా? నువ్వు రాజీనామా అయ్యాయి. మా నిరుద్యోగులను ఒకరిని చేసుకుంటాం, 100% చేసుకుంటాం. మా నిరుద్యోగుల రేవంత్ రెడ్డి వస్తే మీ సమస్యలు అన్ని పరిష్కారం. ఏం చదివినా నువ్వు సీఎం అయినా అర్హత నీకుంటే డిగ్రీలు పీజీలు చేస్తాం. మాకెందుకు ఉండదు సీఎం? 100% నువ్వు సీఎం గా పనికి రావు. నువ్వు కానీ నీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కోల్పోతుంది. కోల్పోయే రోజు గుర్తుపెట్టుకో. ఇదే మా నిరుద్యోగుల రాత్రి 12 అవుతున్నా 12:30 అవుతున్నా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ అటువైపు ఉంది. ఇటు చూస్తే మనకు చిక్కడపల్లి సిటీ లైబ్రరీ ఉంటుంది. ఎక్కడైతే ప్రవళిక చనిపోయినప్పుడు ధర్నా చేసారో అదే ప్లేస్ కు రాత్రి 12 గంటలకు వచ్చినారు. రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేసినారు. జూలై 13 శనివారం అంటే ఆదివారం వెళ్ళిపోయింది. కేకలు ఏలలు మొత్తం చూడొచ్చు. ఎందుకోసమో అడుగుదాం. చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్? ఎందుకు రోడ్ల మీద వచ్చింది మీరు? ప్రధాన డిమాండ్ నేను టీఎస్పీఎస్సీ గ్రూప్ టాస్పెంట్. ప్రధాన డిమాండ్ ఏంటంటే పోస్టులు పెంచాలి. మెయిన్ గా పోస్టులు గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి. పోస్టులు పెంచిన తర్వాత గ్రూప్ 2 డిసెంబర్లో కండక్ట్ చేయాలి. లేదు అనుకుంటే నవంబర్ ఎండింగ్ లో కండక్ట్ చేసిన గ్రూప్ 2 గ్రూప్ 3కి సిలబస్ సేమ్ కాబట్టి నవంబర్ ఎండింగ్ లో కండక్ట్ చేసినా మాకు పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఈ రోజు ఏం మాట్లాడతాడు? ఇదే జేఎన్టీ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు, మీరు పోయి చదువుకున్న జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ చేసుకుంటారు, రాని వాళ్ళు ఇంటికి వ్యవసాయం చేసుకోకపోయి అంటారు. అంటే మేము వ్యవసాయం చేసుకోవడానికి మళ్ళీ గెలిపించింది లేదు కదా. ఇదే వ్యవసాయం చేసుకోము. అప్పుడు మంత్రి నిరంజన్ రెడ్డి మా మంత్రి ఇదే అమ్మాలి పని చేసుకోపో అని చెప్తే అదే ఇప్పుడు ఆయన ఇంట్లో కూర్చొని మనం అమ్మాలి పని చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి శాశ్వతం కాదు అధికారం. 5 ఏళ్ళకి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు నిన్ను కూడా నిన్ను కూడా అమ్మాలి పని కాదు. అప్పుడు నీ ఇంతకుముందు ఏదైతే స్టార్ట్ అయినావో గోడలకు మెయింటైన్ చేసుకుంటా ఆ పని కూడా నువ్వు ఇప్పుడు సెట్ కావు. అట్లా ఆ విధంగా నిన్ను చేయగలుగుతాం. మాకు పెద్ద సాధ్యం కాదు. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి ఒకటే, మాకు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్లో కండక్ట్ చేయాలి. ఇది మా ప్రధాన డిమాండ్. రైట్. చదువు రాని వాళ్ళు అంతా జమ అయ్యారు అని చెప్తున్నాడు. ఈడ కావాలంటే ఈడ ఉన్న వాళ్ళందరినీ మీ మీడియా సాక్షి నేను చెప్తున్నా, అందరు అప్లికేషన్లు ఇప్పుడే మీకు పంపిస్తాం. మీరు ఏదైనా ఛానల్ పెట్టండి, మేము గ్రూప్ 2 అప్లై చేసిన అప్లికేషన్స్ ఉంటాయి కదా ఏవైతే అవన్నీ మీకు పంపిస్తాము. మమ్మల్ని ఏమంటారు చదువుకోని వాళ్ళు. ఇంకోటి, మేము ఏదో ఒక పార్టీ తరపున లేదు, మేము స్వచ్ఛందంగా నిరుద్యోగం స్వచ్ఛందంగా మేము చేస్తున్న శాంతియుతంగా చేస్తున్న డిమాండ్ మాత్రమే ఇది. మొన్న ఇప్పుడు జూలై 5 తారీఖు టీఎస్పీఎస్సీ ముట్టడున్నప్పుడు తెలంగాణ మూమెంట్లో కూడా అంత ఘోరంగా నిర్బంధించారు కదా. తీసుకుపోయి ఎక్కడ పడితే అక్కడ పాపం రైతులు వాళ్ళ కొడుకుని జాయిన్ చేయకపోయినా కాలేజీలో జాయిన్ చేయకపోతే ఆయన కూడా తీసుకొని పోతుంది. ఇదే పాలన. ఇది పాలన. నిన్ననే కేంద్ర గవర్నమెంట్ జూన్ 25 రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని ప్రకటించారు కదా. ఇప్పుడు నెక్స్ట్ కూడా జూలై 5 తారీఖు తెలంగాణలో రాజ్యాంగ హత్యా దినం అని మేము ప్రకటిస్తున్నాం. ఇది ఇప్పుడు నేను ఏమంటున్నా 10 ఏళ్ళ నుంచి జాబులు లేవు అని ఏడిచిరు. ఇప్పుడు జాబులు వేస్తుంటే వాయిదా చేయండి అంటారు. మీరు అంతా వాయిదా కదన్న అంటున్నారు. లేదు, వాయిదా కోసం కాదు. ఆయన అన్న మాటనే ఆయన మేనిఫెస్టో అప్పుడు క్యాలెండర్ ఇచ్చిండు. ఏప్రిల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఏమంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామని. ఇంతవరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ కాదు, కనీసం పేపర్లు కూడా లేదు. ఇదే 2000 పోస్టులు పెంచడానికి నేను అన్నాడుతున్నాను. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే మేము ఏ విధంగా నమ్ముతాం? జాబ్ క్యాలెండర్ అంటాడు. ఈ జాబ్ క్యాలెండర్ రాదు, ఏది రాదు. ఈ పాలనే అరాచకమైన పాలన. ఇది ప్రజాపాలన కాదు, అప్రజాపాలన. ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి అంటున్నాడు. మాకు ఒకటే చెప్తున్నా, మాకు ఎవరు రెచ్చ కాదు. మేము ఆయన అన్న మాటలతో, ఆయన ఎలక్షన్ ముందల మీడియా ముఖంగా మాట్లాడిన మాటలతోటే మేము అంటున్నాం. మాకు పోస్టులు పెంచాలి. మాకు జోన్ అన్న మాకున్నారు. మా జోన్ ఓపెన్ లో 2 పోస్టులు అయినా ఓపెన్ లో ఏ కేటగిరీలో కనీసం ఒక పోస్ట్ లేదు. కనీసం 2000 పోస్టులు ఇచ్చినా ఒక్కొక్క పోస్ట్ వచ్చినా ఏదో ఆశతోనైనా చదువుకుంటాం మేము. అది లేదు, ఇది లేదు, ఎటు కాకుండా పోయింది. మరి మీరు ఒకసారి ముఖ్యమంత్రిని కలిస్తే అయిపోతుండగా మీ జిల్లానే, మా నాగర్ కర్నూలు జిల్లానే ఇదే రేవంత్ కోదండరాంకి నేను కాల్ చేసిన.
కాల్ చేసి సార్ ఇది మా పరిస్థితి అంటే ఆయన మాకే టైం ఇస్తలేడు, మాకే అపాయింట్మెంట్ ఇస్తలేడు, మా మేము చెప్పిన మాట వెళ్తాడు, ఇంకా మీది చెప్పింది ఏమైనా మాట్లాడవుతుందని ఆయన అంటుండు. ఇందాక కూడా మేము కూచుకుల రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన త్రూ నుండి కూడా వేమ నరేందర్ రెడ్డిని కలవాలి, ఆయన నుండి సీఎం రేవంత్ రెడ్డిని గారిని కలవాలని మేము అనుకుంటే కూచుకుల రాజేష్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఏమని మాకే అపాయింట్మెంట్ ఇస్తలేడు, మాకే టైం ఇస్తలేడు, మిమ్మల్ని తీసుకుపోయి మేమే ఆడగలుగుతాం, అయ్యా ఆడగలిపిస్తామని అలా మాట అంటారు. మేము కాల్ చేసినాం కూచుకుల మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే. మరి కోదండ రామ్ సార్ నువ్వు ఉద్యమంలోకి రమ్మంటున్నారా, పిలుస్తారా మీరు? స్వచ్ఛందంగా కాదన్నా ఇప్పుడు ఎవరు అవుతాను, ఎందుకంటే మళ్ళీ ఇది ఒక పార్టీ పరంగా అవుతుంది. కోదండ రామ్ అని ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ రమ్మనండి. మాకు అవసరం లేదు, ఏమన్నా ఆయన సీఎం తోటి మాట్లాడి చేపిస్తాడే ఓకే, అంతేగాని వీడికి వచ్చి దాన్ని రాజకీయం మేము చేయాలనుకో దీన్ని ఎంత చెప్పినా శాంతియుతంగా స్వచ్ఛందంగా మా నిరుద్యోగంగా మేము చేసుకోవాలని రైట్. ఆగ్నూరు వెంకటీల గురించి ఏం చెప్తారు? తీన్మార్ మల్లన్న ఒక ఫరెస్ట్ క్యాండిడేట్, ఆగునూరు మల్లి ఎప్పుడు ఎలక్షన్ ముందర నిరుద్యోగులు రెచ్చగొట్టిండు. ఇప్పుడు సప్పుడు అక్కడ అసలు ఎలా ఉన్నాడో లేడో కూడా తెలియదు, సప్పుడు స్టడీ సప్పుడు అక్కడ ఏంటో 5 month రియాజ్ ఆయన ఉన్నాడు. అయితే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది కదా, ఏమని కోచింగ్ సెంటర్ వాళ్ళు 2 కోట్ల కదా మన 5 month రియాజ్ 5 month ఈండే ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. ఆయన కోచింగ్ సెంటర్ లేదా, ఆయన గ్రంథాలయ శాఖ ఏ విధంగా ఇస్తావు అంటే ఆయన ఒకటే మీ కాంగ్రెస్ పార్టీ ఉంటావు లెక్క మన మంగళవారం మంది సోమవారం సెట్ అవుతుంది, మనం చేసే సంవత్సరాలు చేస్తే తెచ్చారు సెట్ అవుతుంది. అదే ఇవన్నీ కరెక్ట్ మాటలు కావాలి. రాజకీయ పార్టీలు అవసరం ఉందని చెప్తాను. లేదన్న ఇలాంటి రాజకీయ పార్టీ బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, లాస్ట్ ప్రజాశాంతి పార్టీ కూడా మాకు సపోర్ట్. మేము నిరుద్యోగంగా స్వచ్ఛందంగా చేసుకుంటాం. ఫైనల్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఫైనల్ గా మాట్లాడకపోతే ఏం చేస్తాం? మాట్లాడకపోతే ఈ ధర్నా ఈ విధంగా కంటిన్యూ చేస్తాం. మేము ముందే చెప్తున్నాం, సోమవారం సెక్రటేరియట్ ముట్టడి కూడా చేయాలని అంటే మాకు కార్యాచరణ ఉన్నది, అది కూడా ఖచ్చితంగా చేసి తీరుతాం. ఇలాంటి చూడొచ్చు, నిరుద్యోగులు పెద్ద మొత్తంలో అసలు దుమ్ము లేపుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, అంతా చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మారాలని మేము తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మారరా ఇదంతా కూడా మనం చూస్తున్నాం.